తన పరిచయం ఉండగా బోధించుకుంటూ వెళ్తుండగా, స్వస్థత చేస్తూ వెళ్తుండగా ఒకడు ఏం చేశాడు? ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఇది ఏం డౌట్ వచ్చింది? ఇది ఏం ప్రశ్న వచ్చింది? ఈ చాలు ఈరోజు రక్షణ పొందిన వారు ఏమన్నాడు? కొద్ది మందేనా? ఈరోజు నీ గుండెలో రైలు పరిగెట్టాలి ఈ మాటకి. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు వేర్ ఆర్ యు గోయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తావు? థింక్ అబౌట్ ఇట్, బీ సీరియస్. ఈడు ఎవడో మనకు తెలియదు, కానీ ఒకడైతే ఖచ్చితంగా ప్రభుని ప్రశ్నించాడు. ఏమంటున్నాడు? రక్షణ పొందువారు కొద్దిమందేనా? రక్షణ పొందిన వారు కొద్దిమందేనా? ఎక్కువ మందా? కొద్దిమంది అయితే ఎంతమంది? ఎక్కువ మంది అయితే ఎంతమంది? అసలు రక్షణ అంటే ఏంటి? వీడికి పురుగు ఎలా దొచ్చిందో అడిగి తెలియదు. వినండి, స్కూల్లో నేను టీచర్ ఉన్నప్పుడు టీచర్స్ నన్ను ఎవడు అడిగాడు కాదు, అడిగి తాట ఇసుకోవద్దు. నన్ను అడిగి టీచర్లు ఎక్కడ మీరు అడిగారా? సార్ మ్యామ్, వెన్ ఆర్ యు గోయింగ్ టు కండక్ట్ ద టెస్ట్ అడిగారు ఎప్పుడైనా? అడగలేదు. అడిగాడు. అతను అడగచ్చా ప్రశ్న? నీకు హక్కు ఉందా అంటే? నీకు డిసిప్లైన్ తెలియదు, నీ హద్దులు నీకు తెలియదు. ఒక టీచర్ అడిగాడు, అదేంటి తెలుసా? ఈరోజు సరే పాఠాలు చెప్పావా? హెడ్ మాస్టర్ అడిగినట్టు, ప్రిన్సిపల్ అడిగినట్టు. నువ్వెవరి అడగడానికి? నీకు ఎవరు ఇచ్చిన హక్కు? నా మాట అర్థమవుతున్నాయా? హౌ డే క్లాస్ టీచర్ సేయింగ్ దట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు కండక్ట్ టెస్ట్? అది ఎవరు ఉందంటే హెచ్ఎం రూమ్ లో పిలిచి టీచర్ని వెన్ ఆర్ యూ గోయింగ్ టు కండక్ట్ ద టెస్ట్ మ్యామ్ అడిగినట్టు. అది కాదు. ఈ పరిపాలకుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఆడికి వచ్చిన ప్రశ్న ఏంటి? రక్షింపబడిన వారు కొందరేనా? ప్రశ్న బైబిల్లో జాతకం. ప్రశ్న అడిగేటప్పుడు 4 ఉంటాయి దాంట్లో. ఒకటి తెలుసుకోవడానికి, రెండోది చూపించుకోవడానికి, నాకు వచ్చని, నాకు తెలుసని. మీరు ఎప్పుడైనా చూపించుకున్నారు టీచర్ కదా? నాకు వచ్చని షో ఆఫ్ ఇచ్చారా? పిల్లలు టీచర్ దగ్గర షో ఆఫ్ ఇచ్చారంటే వాళ్ళు గర్విస్తున్నారు, తల వేరుసరి, లేదా బుద్ధిహీనత, ఫూలిష్నెస్. అంటే వాళ్ళ హద్దులేంటో తెలియదు. దే క్రాస్ ద లిమిట్స్. నా మాట ఎవరైనా అర్థం ప్రేమిస్తోంది. నేను కనెక్ట్ చేస్తాను. హల్లెలూయా. ప్రభుని మహాజ్ఞాని, జ్ఞానంలో మితి లేని వాడు భూమి మీద నా నరుడుగా వచ్చాడు. ఆయనను పట్టుకుని ఈడు అడుగుతున్నాడు. ఈ పిటకి జ్ఞానంగాడు ఏమని అడుగుతున్నాడు? రక్షణ పొందు వారు కొద్దిమందేనా? ఒకటి దీనికి తెలుసుకోవడానికి ప్రశ్న వేసేది, రెండోది నాకు తెలుసని షో ఆఫ్ ఇవ్వడానికి, మూడోది గలిబిలి చేయడానికి, నాలుగోది పరీక్షించడానికి. ఏమేం చేస్తారు? వాట్ ఇస్ ద ఇంటెన్షన్? అంటే ఉద్దేశం ఏంటో. ప్రశ్న ఉద్దేశం. మా ప్రభు చాలా మహాజ్ఞాని. ఉద్దేశం కనుక్కున్నాడు. ఉద్దేశం అర్థమైపోయింది. వీడు ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? ప్రశ్న మంచిదే, కానీ ఆ ప్రశ్న వీటికి సంబంధం లేని ప్రశ్న. అది ప్రభు కొన్ని ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు, తిప్పి కొట్టాడు, వెనక్కి కొట్టాడు. దానివల్ల ఇంకోటి చెప్పాడు ఆన్సర్. అర్థం ఏంటంటే ఎంతమంది రావాలి, ఎంతమంది పోవాలి అనేది ఎవరి పని? అది నీ పని, నా పని? ఎవరి పని? అది తండ్రి పని, దేవుడి పని. దేవుడి విషయం వీడికి పరిమాణుడికి. మనం కూడా పరిమాణ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నాకు అక్కడిచ్చే, నాకు ఇక్కడిచ్చే, అది చేసే, ఇది చేసే. అవి ఇచ్చేవాళ్ళు లేదు. మళ్ళీ ఉపవాసం మనకి, నాకు బిల్డప్. హౌ డేర్ యు ఆస్క్ లైక్ దట్? ప్రార్థన చేయొద్దండి. చేయి, ప్రార్థన చేయి. పర్లేదు అడుగు. అలా కాలేజీలో నా కుమారుడికి సిటీ ప్రభావ తప్పలేదు. రాకపోతే థ్యాంక్ యూ చెప్పు. ఎక్కడ వస్తే అక్కడ నీకు స్తోత్రం ప్రభావ. హల్లెలూయా. నా మాట మీకు అర్థం ఉన్నాయా? ప్రశ్న దేనికుంటుంది? దాని వెనకాల ఉద్దేశం ఏంటో అని తెలుసుకోవాలని. టు సీక్ ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్,
టు షో ఆఫ్ దట్ ఐ నో, నాకు తెలుసని దాంట్లో పోవడం. మూడోది గర్వించండి, కన్ఫ్యూజ్ అండ్ క్రియేటింగ్ హ్యాటిక్ సిచ్యువేషన్. నాలుగోది చెప్పండి ఏంటది? టు టెస్ట్ పరీక్షించడం. సర్దుకేలు పరిశీలి శాస్త్రులు యేసుప్రభువుని ఏం చేశారు? దానికి కళలో పరీక్షించారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రశ్న ఆయనకు అవసరం? మాట్లాడండి. ఓసారి డేట్ వేసి ఒక అమ్మాయి నన్ను అడిగింది, 9th క్లాస్. నా దగ్గర ఎవరు రాడు పరీక్ష పెట్టమని, ఎప్పుడు పెడతారని అడగడానికి వచ్చి అడిగింది. సార్ ఎక్స్క్యూజ్ మీ, అది కొంచెం స్టైలిష్గా మాట్లాడుతుంది, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. మన పిల్ల ఎవరు లేదు అలాగా, ఎందుకంటే ఆగి నిల్చున్నాను అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నేను మాట్లాడే ప్రతి దాంట్లో ఒక వాల్యూ, వెయిట్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఓకే కమ్ బ్యాక్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను నడుచుకుని వెళ్తున్నాను కారిడార్లో నా బ్రాంచ్కి, బ్యాంక్ బ్రాంచ్కి. ఆయన నుంచి, సార్ కెన్ ఐ ప్లీజ్ నో వెన్ ఆర్ యూ గోయింగ్ టు కండక్ట్ దట్ టెస్ట్? మంచి ఇంగ్లీష్ మాట్లాడేది, స్టైల్గా మాట్లాడేది. సీరియస్గా తిరిగాను. సే అగైన్ అన్నాను, మళ్ళీ చెప్పాను. నో నో నాట్ లైక్ దట్ సార్. ఇంక సత్తున్నది. నేను ఎప్పుడు పరీక్ష కండక్ట్ చేస్తాను ప్రశ్న కాదు, నేను పెట్టినప్పుడు సరిగా రాయి. అర్థమలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చిందా మీకు? ప్రభుని ఎవరు అడుగుతున్నాడు? ఒరే బాబు, ఎన్ని గుండెలు ఉన్నాయి, ఇది నిజంగా ఇటు మెంటలోడు. ఇటు మన బాబు నాకు భాషలో ఉందాం, లెట్స్ బి ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ బాబు చిన్నగా. ఇది నిజంగా చిక్కిపోయింది. దేవుని పట్టుకుని ఏంటది? ఎంతమంది రక్షించబడి వెళ్తారు? ఎంతమంది ఉంటారు? కొద్దిమందా? దాన్ని ఎప్పుడు మనం వివరించింది. ఎందుకంటే వినండి, కొద్దిగంటే ఎంత? ఒకసారి అడుగుతాను, ఎన్ని మార్కులు వచ్చాయి? కొంచెం వచ్చాయి. తప్పు వచ్చాయి. తప్పు అంటే ఏంటి? ఎక్కువ అంటే ఏంటి? ఒక్కొక్కళ్ళ విధానంలో తప్పు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. తప్పు అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. ఆ మాట అర్థమవుతున్నాయా? ఎక్కువ అనేది కూడా ఒకలా ఉండదు. నాకు ఎక్కువ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట అర్థం దేవుని స్తోత్రించాలి. నేను చాలా డీప్ తీసుకెళ్ళాను. అసలు ఇది అడగాల్సిన ప్రశ్న. ప్రభు అందుకే ఒక మాట చెప్పాడు, జాగ్రత్త. ఎంతమంది వెళ్తారు కాదరా బ్రదర్, వెళ్ళే పరిస్థితి వస్తే నువ్వు వెళ్తాలో చూసుకున్నాడు. నాకు అది డిబేట్లు ఎన్ని ఉంటే చూసారు, వీడియోలు పెట్టేసి ఎవరికాడ బిల్డప్ ఇచ్చుకున్నాడు మహాజ్ఞాని. మన ప్రభు దాని గురించి మానేసి ఇది నిజంగా ఆసక్తి ఉందా లేదంటే షో ఆఫ్ ఇస్తున్నాడు. వీడు పెద్ద షో ఆఫ్ గాడు, ప్రైజ్ చేసి గోపాలపట్నం లాగే. అది ఎంత తెలుసు అంత తెలుసు బిల్డప్. మీరు మంచోడు, మీరు చాలా మంచోడు. అసలు మీ గురించి నేనేం మాట్లాడలేదు, ఆ వెనకాల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, యు ఆర్ సో గుడ్. హల్లెలూయా. 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 ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, పిల్లలు మీరు గుర్తుంచుకోండి, నీకు వచ్చు అనే సంగతి ఎప్పుడు ఎవరికి చెప్పాలి. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. మనం మీకు తెలుసు స్ట్రాటజీ అంటే అదొక పెద్ద విధానం, స్కెచ్. అది చెప్పద్దు, నీకేం తెలుసు, మోరిపోద్దు. దేవుడు నీకు ఎలాగో ఒక అవకాశం ఇస్తాడు, నీకు షో ఆఫ్ ఇవ్వడానికి స్టేజ్ మీద. అప్పుడు నీ నోరు నీ తల తిరిగినప్పుడు ఈ మూల కూర్చునే ఈ జోసెఫేనా, ఇప్పటిదాకా ఈ టాలెంట్ అంటే ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఆపరేషన్ అంతా ఎక్కడ ఉంది? ఆ మాట్లాడే తీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిది? షాక్ చేయాలి కానీ ముందే బే 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 అని కందిరేకల పొట్లాగా చదివిపోయిన కందిరేకల పొట్లాగా ఉండకూడదు. అర్థమైంది? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, నీ తెలివితేటలు నీ జ్ఞానాన్ని మరుగు చేసి ఓవర్ చేయక ఓవర్ చేయక ఓవర్ చేయక. హల్లెలూయా. హల్లెలూయా. వీడు ఓవర్ చేసేట్లేదు, చేశాడు, చాలా చాలా చేసేది. ప్రభువుని అడుగుతున్నాడు, కొద్దిమంది రక్షించబడేది. ప్రభు అన్నాడు, చెప్పగానే చెప్పాడండి. సో దాని కింద ఫాలో అప్ చేయాలి. సంబడి హెల్ప్ మీ.
ఆయన వారిని చూచి వాడిని చూసి అంటే చూశాడంటే అర్థం ఏంటో తెలుసా? అన్న బాగా నచ్చింది, ముందు వెళ్ళిపోతున్నాడు నాకు తెలియదు. యేసు ఆయన ఎవరి ప్రశ్న అడుగుంటాడు, చూస్తుంటాడు, ఎవరు నన్ను అడిగేడు, ఎవరు, హూ ఇస్ దిస్ ఫెలో? ఇరుకు ద్వారమున ఇరుకు ద్వారమున ప్రవేశింప. అంటే చెప్పండి, ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరుకు ద్వారం అంటే. హల్లెలూయా. హల్లెలూయా. సంకుచితమైన ద్వారం, ఇరుకైన ద్వారం. ఆ ఇరుకైన ద్వారం అంటే ఏంటో చెప్తాను ఈరోజు. ఓకే, చదువు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాడాలి ఆ ఇరుకు ద్వారం నుంచి వెళ్ళాలి. అంత ఈజీ కాదని. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని. హల్లెలూయా. ఆడ అడిగిన ప్రశ్న ఏంటి? ముందు రక్షణ అంతా చెప్పండి. రక్షణ. రక్షణ. బైబిల్లో క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడ్డది ఒరిజినల్. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడ్డది. క్రొత్త నిబంధన కొంత భాగం కూడా అరబిక్ భాషలో రాయబడ్డది. యేసు ప్రభు అరబిక్ భాష కూడా మాట్లాడాడు, హెబ్రీ భాష మాట్లాడాడు. ఆయన అంటే అలాగంటే ఆయన రెండో వచ్చాం కాదు, ఆయన రాని భాష అంటే ఇది లేదు. హల్లెలూయా. 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 నిన్ను నన్ను అర్థం చేసుకోగలడు, అన్ని వృత్తులు అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. అందుకే నేను మంచి కాపని అన్నాడు, నేను పరమ కుమార్ని అన్నాడు, నేను పరమ వైద్యుడు అన్నాడు. ఆయన ఏ వృత్తి టచ్ చేయకుండా లేదు బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. వినండి వినండి వినండి, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. బైబిల్ గ్రీక్ భాషలో జాగ్రత్త వినాలి. రక్షణ అంటే మీకు చాలా మందికి కన్ఫ్యూజన్, ఇప్పటికీ మీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్? రక్షించబడ్డాను అని చెప్పడానికి విధానం ఏంటి? ఆ పదం గ్రీక్ భాషలో సోజో, సోజో, ఎస్ఓజెఓ, సోజో. ఈ సోజో అనే పదం గ్రీక్ భాషలో ఏ ఏ ఏ పరిస్థితుల్లో వాడబడ్డదో ఒకసారి జాగ్రత్త అర్థం చేసుకున్నాం. అది రెడీ? నీకు క్లారిటీ లేకపోతే నువ్వు వెళ్తావు లేదు, నీకు తెలియట్లే. హల్లెలూయా. 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 పాస్పోర్ట్ అయితే ఉంది, వీసా లేదు. ఇది మనకున్న ప్రాబ్లం. సోజో అంటే సుమారు 100 సార్లు క్రొత్త నిబంధనలో వాడబడ్డది పదం. 2-3 ఉదాహరణ ముందు ఉంచుతాను, రెఫరెన్స్ తో సహా రాసుకొని ఇంటికి. నిజంగా నీకు పరలోకంలో ప్రవేశించే ఆశ ఉంటే, బగబగం అంటే దాంట్లోకి వెళ్ళే కన్నా, యు హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మారడానికి ఒక మంచి అవకాశం దేవుడికి జీవితంలో అవకాశం, సమయం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సోజో అంటే రక్షణ, టు బి సేవ్డ్. ఏ ఏ సందర్భాల్లో సోజో అని గ్రీక్ భాషలో ఉపయోగించాడో మీకు క్లారిటీ ఇస్తాను. లూకా సువార్త 8:36 బట్టి తీయకలేదు ఎవరు. మీకు గుర్తుందో లేదో, గెరాసేనులో దెయ్యం సేన పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు వాడికి ఏమి ఇచ్చాడు? విడుదల ఇచ్చాడు. చెప్పండి, విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చాడు. అప్పుడు వాడి గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాడిని చూసి అక్కడున్న ప్రజలు అడిగారు, వీడు ఏ విధంగా స్వస్థత పొందేనో. స్వస్థత అంటే చెప్పండి, స్వస్థత. స్వస్థత. స్వస్థత కూడా ఉపయోగించిన పదం ఏంటంటే సోజో. రాసుకోండి, సోజో అంటే హీలింగ్. హల్లెలూయా. అంటే దురాత్మ నుంచి విడుదల పొందిన వాడు. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 5:23 యాయీరు యేసు పాదాల దగ్గర పడి, అయ్యా నా చిన్నది, నా కుమార్తె చిన్నది, అది సావనై ఉంది, నువ్వు వచ్చి నీ చెయ్యి వచ్చి నా కుమార్తె మీద దాన్ని బాగు చేయమని అడిగాడు. ఆ బాగు చేయనే పదం కూడా గ్రీక్ భాషలో ఒరిజినల్ బైబిల్లో రాయబడినప్పుడు సోజో అంటే స్వస్థతకి ఇంకో పేరేంటి? సోజో అంటే రక్షణ, రక్షించు, తప్పించు, విడుదల దయచే, దెయ్యం నుండి విడుదల నీకు, విడుదల కలిగించు, డెలివరెన్స్, హీలింగ్, సోజో. చెప్పండి, సోజో. సోజో. హల్లెలూయా. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో, మత్తయి సువార్త 1:21
యేసు ప్రభు గురించి పుట్టకముందే మరియతోటి గాబ్రియల్ దూత మాట్లాడుతూ నేను చెప్తున్న రిఫరెన్స్ కూడా తీసి రెడీ ఉంచానే. ఓకే, వెన్ ఐ ఆస్క్ యు ప్లీజ్ రీడ్ ఫర్ మీ. అక్కడ గాబ్రియల్ దూత యేసుకి పేరు, యేసు అని పేరు పెట్టే ముందు ఆ యేసుకి అర్థం ఏంటో ఆ 21వ వచనంలో రాయబడింది. చాలు, somebody help me. ఆమె ఒక కుమారుని కనెను. వినండి, యేసు గురించి చెప్పబడింది. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. వారి పాపముల నుండి వారిని నా పాపం నుండి ఆయన రక్షించును. నా పాపం నుంచి ఆయన రక్షించాడు. పాపం నుండి రక్షించడమా క్షమించడమా? జాగ్రత్తగా ఇక్కడ రక్షణ అంటే అర్థం ఏంటంటే క్షమింపబడుట. నువ్వు క్షమించబడతావు, నువ్వు రక్షించబడతావు. అవును. కాబట్టి సోసోకి అర్థం ఏంటంటే ఇక్కడ క్షమాపణ. రాసుకోండి, స్వస్థత, విడుదల. మూడోది క్షమాపణ, ఫర్గివ్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 2:8 అంటాడు, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు. సోజో, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు సోజో అంటే అర్థం ఏంటంటే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు, అలా చెప్పదు, సోజో. సోజో, కంగారు పడదు, ఆగండి. ఇక్కడ సోజో అంటే అర్థం ఇందాక చూసాం. యాయీరు కుమార్తె విషయంలో విడుదల, ఆ స్వస్థత. గెరాసేనలో దెయ్యములు పెట్టిన వాడికి విడుదల. యేసు ప్రభు విషయం మాట్లాడుతున్నప్పుడు క్షమాపణ. ఇప్పుడు ఈ రక్షణ విశ్వాసం ద్వారా కృప చేత సోజో అంటే అర్థం ఏంటంటే మార్పు, జీవితంలో మార్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ విను, నువ్వు తప్పించుకోలేవు, ఎక్కడికి వెళ్ళవు. నువ్వేదో చాలా వినవేస్తున్నావు. కొంతమంది ఉంటారు చాలా వినేయమంటారు. అదొక రకమైన హై లెవెల్ గర్వం, అదొక హై లెవెల్ డ్రామా. అడుగు చెప్తాను ఒక రోజు, ఆ స్పిరిట్స్ ఎలా పనిచేస్తే చెప్తాను నీకు. కొంతమంది చాలా వినయంగా మాట్లాడతారు, అదొక రకమైన దెయ్యం. అది యథార్థత కాదు, ఇట్స్ ఓన్లీ డ్రామా. ఈ స్పిరిట్స్ భయంకరం. ప్రార్థన చేయండి, ప్రభా మాట్లాడుతున్నప్పుడు ఈ సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఆ దెయ్యం నన్ను వదిలిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎందుకు పోవడం ఒక ప్రోమో చెప్తాను. అవి ఎందుకు పోవంటే నువ్వు ఈ స్పిరిట్ పిలుచుకున్నావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పరా? ఒక సందర్భాన్ని బట్టి, ఒక పరిస్థితిని బట్టి నువ్వు బలవంతం చేయబడ్డావు అబద్ధం చెప్పడానికి. వేరే ఆధారం లేదు. భయపడి నిజం తెలిస్తే ఏమవుతుందని అబద్ధం చెప్పారు. అబద్ధం నువ్వు పలికావు, చూసావా? పలకాలనుకున్నప్పుడు కాదు, పలికావు, చూసా, యాక్షన్లోకి వచ్చి చూసా, అప్పుడే భయంకరమైన అబద్ధం అనే దెయ్యాలు లోపలికి వస్తాయి. నీకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అనార్థంగా కమ్మన అబద్ధాలు ఆడతారు. వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ అయిపోతారు అబద్ధాలు ఆడు. కారణం ఏంటంటే వాళ్ళకున్న చాతుర్యం కాదు అది, వాళ్ళకు దూరిన అబద్ధం ఆడినప్పుడు దెయ్యాలకు పని జరుగుతుంది అక్కడ. ఎవరికైనా అర్థం గట్టిగా చెప్పబడి ప్రభువు మహిమపరచండి. ఆ వాక్యం నిలబడలేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చల్లగా ఉన్న దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారా? పక్క ఉక్కబోతు ఉన్న దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారా? చల్లగా ఉన్న దగ్గర, మాట్లాడే చల్లగా ఉన్న దగ్గర, చల్లగా ఉన్న దగ్గర కూర్చోండి. అందుకే పుచ్చుకోలేని వినసొంపుగా నాకు నచ్చినట్లు నేను కోరుకున్నా నాకు కావలసిన వాక్యం లాంటిది అయితే కూల్గా ఆ భాష చాలా గొప్పోడు, బాగా చెప్తాడు. రేపు పోగల దరిద్రుడా పోతనవే తల్లి సరి చేసుకోండి, ఆ మంట ప్రసంగాలు వద్దు మనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదొక సోజో రక్షించబడి. ఇప్పుడు నేను చెప్తాను రక్షించబడ్డా అదే చెప్పండి.
రక్షించబడుట. రక్షింపబడుట. అని చెప్పండి. రక్షింపబడుట అంటే ఏంటి అంటే 3 పదాలు మీ ముందు ఉంచుతాను. ఈ 3 ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు గో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎల్స్ యు ఆర్ థ్రోన్ ఇన్ టు ద హెల్. ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఇక నో మోర్ కాంప్రమైజింగ్ ఇన్ దిస్. నో మోర్ రౌండ్ అబౌట్ ద బుష్ ఆన్సర్స్. చుట్టూ తిప్పుకొట్టే ఆన్సర్ లేవు, ఇక సమాధానం లేదు. సూటిగా ఒకే మాట, రక్షణ పొందావా లేదా? రక్షించబడబోతే తలుపు ఆ వెలుపలను ఉంటావు అంటే అర్థం ఏంటంటే నరకం. యు విల్ గో టు హెల్. యు విల్ గో ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్స్. చెప్పనా? సోర్స్ అంటే అర్థం ఏంటో ఈ ఉదాహరణ మీకు ఎందుకు ఇచ్చానంటే, సోర్స్ అంటే ఏంటి అసలు? వాట్ డస్ ఇట్ మీన్? రక్షణ అంటే అర్థం ఏంటి? ఎంతమందికి ఈరోజు వినాలని ఉంది? ఏ ప్రాబ్లమా? అబద్ధమా? వాక్యం కాదు. వాక్యం అబద్ధం. ఈరోజు ప్రభు నన్ను తీసేది దాకా ఐఎమ్ రెడీ టు డై. ఎందుకంటే సత్యం బోధించలేని రోజు నేను చచ్చిపోవడం బెటర్. లేదంటే నాకు శ్రమది. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, 3 పదాలు దానికి. క్షమాపణ, శుద్ధీకరణ, మార్పు. రక్షణ అంటే అదేంటి? క్షమాపణ. ప్రభు చేత క్షమించబడి, ప్రభు రక్తం చేత కడగబడి, నీ జీవితంలో మార్పు కలిగి ఉంటేనే దాన్ని రక్షణ అంటాం. ఇక తెలియదు కదా? క్లియర్ అయిపోయిన పాయింట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? క్లియర్ అయిపోయిన మొత్తం అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పడం. ఒకసారి చెప్తామా? ఏ 3 కలిస్తే రక్షణ అంటాం? క్షమాపణ. ప్రభు యొక్క క్షమాపణ. ప్రభు యొక్క క్షమాపణ. ప్రభు రక్తం చేత కడగబడుట. ప్రభు రక్తం చేత కడగబడుట. వాక్యం చేత మార్పు చెందుట. వాక్యం చేత మార్పు చెందుట. as simple as that. ఇంకేంటే ఇదే రక్షణ. ఇప్పుడు ఎవరిని అడిగితే నువ్వు రక్షించబడ్డావా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నావు, అమ్ముకున్నావు కాదు. నీకు ఆయన క్షమాపణ అందాలి, ఆయన రక్తం చేత ఆయనే కడగాలి, ఆయన వాక్యం చేత నీలో మార్పు తీసుకురావాలి. మారిన వారే పరలోకంలోకి అర్హులు. గుడికి వచ్చినాడు కాదు, గుడిలో మాపింగ్ చేసినాడు, బూజులు తుడిచినాడు కాదు. వాటికి తగ్గ ప్రతిఫలం భూమి మీదకి ఇస్తాడు. అంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్తాను గ్యారెంటీ? నో నో నో. బైబిల్ అలా చెప్పట్లేదు. అలా చెప్తే అందరూ చేస్తారు పని. హల్లెలూయా. 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 ఎవరికన్నా అర్థం అవుతుందా? హల్లెలూయా. ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఓహో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఐ గాట్ ద పాయింట్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రతి పదాన్ని జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తున్నారు. కరెక్టే కదా? ఈ మాట నాకు ఎందుకు ముందు ఎవరు చెప్పలేదు సరిగా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే చెప్పండి. సోజో. ఈ పని పనులకు అర్థం అది వేసిన అడిగి వీడికి వచ్చే ప్రశ్న ఏంటి? రక్షణ పొందిన వారు కొద్దిమంది. అసలు రక్షణ మీనింగ్ తెలిసిందా? తెలుసుంటూ నోడిపోయాడు కాదు. చూడండి, నువ్వు పాపి అని గ్రహించకపోతే నీకు రక్షణతో పని లేదు. అదే వాక్యం మీద వెళ్ళిపోతున్నా, మార్పు లేదు నీ జీవితంలో. రక్షణలో 3 భాగాలు ఉండాలి. ప్రభువా నేను పాపిని అని అన్నప్పుడు నీ పెదాలు చూడడం, నీ స్వరం ఏంటో, నీ హృదయం నుంచి వస్తుందా లేదు చెక్ చేస్తాడు. అప్పుడే క్షమిస్తాడు. రెండోది, క్రీస్తు యేసు రక్తం చేత నిన్ను క్షమించడం కడిగేస్తాడు ఆయన ఆటోమేటిక్. తర్వాత వాక్యం నుంచి నిన్ను ఏం చేస్తాడు? మార్పులోకి తీసుకురావడానికి ఇష్టపడతాడు. నేను ఎలాగే ఉంటాను, నువ్వు ఎన్ని చెప్పినా నాకు అవసరం లేదు. యు విల్ బి లెఫ్ట్ అవుట్. హల్లెలూయా. హల్లెలూయా. 4 పాయింట్లు చెప్తే ముగిస్తానే. ఆర్ యు రెడీ? చెప్పండి. మరి వచ్చేవాళ్ళ చెప్పండి ఇప్పుడే. ఎంతమందికి ఈరోజు రాస్తారు? హల్లెలూయా. 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 మొదటి రాసుకోండి.
ఇప్పుడు ఈ వాక్యం అంతా ప్రభు మాట్లాడింది ఏంటి? ద్వారం. అంతేనా? తలుప ద్వారం అన్నాడు. ద్వారం. ద్వారం చెప్పండి. ద్వారం. ద్వారం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రక్షింపబడిన వారు వెళ్ళే ద్వారం, అంటే పరలోకంలోకి వెళ్ళే ద్వారం. చెప్పండి. ద్వారం తెరవబడి ఉంది. ద్వారం తెరవబడి ఉన్నది, కానీ ఇరుకైంది. కానీ ఇరుకైనది. రాసుకోండి. The door is open but is narrow. Very important. తలుపు తెరవబడదు కానీ సంకుచితమైన తలుపు అది. అనేక మంది కష్టపడతారు అందులోకి వెళ్ళడానికి, కానీ ఏం చేయలేరు, వెళ్ళలేరు. చాలా మంది వెళ్ళరు. బైబిల్ చెప్పిస్తుంది క్లియర్ గా. హల్లెలూయా. 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 ఇప్పుడు నీకు అర్థమైందా? మార్క్ లేకుండా నువ్వు వెళ్ళలేవని పైకి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా నువ్వు ఇంకా కన్ఫర్మ్ చేసుకుంది, నా ప్రార్థన ఎట్లేదు, నాకు ఏం లేదు, ఇంకేం చేయాలి పాప పాప బాబు, ఏం చేయాలి నీకు? ముందు మారు, ముందు చెయ్యవు నీ లైఫ్లో. నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ చూపు, నీ మాట, నీ వినికిడి. యు హ్యావ్ టు చేంజ్. పోనీలే. ఎందుకు పోనీలే అన్నానంటే నన్ను క్షమించాడు ఆయన. నువ్వు ఆయన క్షమాపణ రుచి చూడవు. నేనెందుకు, నేను ఒప్పుకోను. దెయ్యాలు నీలో క్లారిటీగా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా డెవిల్స్ ఆర్ స్పీకింగ్, నాట్ యూ. నువ్వు మాట్లాడలే, నీలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. అందుకే స్వరం కూడా మార్చేశారు. నేను విన్నాను, మంచి స్వరం, నేను విన్నాను, నేను విన్నాను. ఎవడది వాయిస్? ఆడలే దెయ్యాలు. చాలా విచారం. పరిశుద్ధ సంఘం దెయ్యాల గురించి మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి చెప్పండి. ద్వారం ద్వారం తెరవబడి ఉంది కానీ సంకుచమైంది. ఇట్స్ నారో, చాలా ఇరుకైంది. క్రైస్తవులకు ఒక పేరు ఉంది, సంకుచితమైన మనస్తత్వం కలిగిన లీడర్. ఆయన ఇది తీసుకోలేదు. తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, అడగడ దరిద్ర డ్రెస్సింగ్ అయ్యేవాళ్ళు ఉన్నారు, పరమచండా. మళ్ళీ ఇక్కడ వచ్చి భక్తి నటిస్తుంటారు. మాట తీరు అన్యుల దరిద్రం, భ్రష్టమైన మాట మాట్లాడుతుంటారు. దరిద్రమైన మాట, వాళ్ళే చోటు మూసుకున్నంత దరిద్రం మాట్లాడతారు. కేజీ జీవిడి చేస్తారు ముగ్గురు నుంచి, కళల నుంచి నీళ్ళు రావు. ఎందుకు ఈ డ్రామా? ఎంతకాలం కదా హవా. హల్లెలూయా. హల్లెలూయా. సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాం. సంకుచితమైన అంటే నారో, ఇరుకైన. జాగ్రత్త. ఏమన్నాడు? ఒకే ఒక ద్వారం ఉంది. ఇరుకంటే అర్థం ఏంటంటే 2-3 లేవు, ఒక ద్వారమే ఉంది. ఈ లోకంలో వేరే జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. విశాలమైన మనస్తత్వాలు అంటారు. ఏమనాలి? విశాలమైన మనస్తత్వం. ఆలోచించు. క్రైస్తవత్వంలో విశాలమైన మనస్తత్వం కాదు, క్రైస్తవత్వంలో సంకుచితమైన మనస్తత్వం ఉండాలి. అదేంటో మీకు చెప్తాను. ఈ లోకంలో ప్రతి దానికి ఎంపిక ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. ఏం తినాలి? ఆప్షన్. ఏం వేసుకోవాలి? ఆప్షన్. ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఆప్షన్. ఎందులో జాయిన్ అవ్వాలి? ఆప్షన్. ఎవరు చేసుకోవాలి? ఆప్షన్. భూమి మీద అన్నిటికీ ఎంపిక ఉంది, కానీ పరలోకానికి వెళ్ళడానికి ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఎంపిక లేవు. సంకుచితమైన మార్గం ఒకటే ఉంది, ఆ ద్వారమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ దారి ఏ దేవుడైతే ఉంది మోక్షానికి వెళ్ళడానికి? నో 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 నో. పరలోకానికి వెళ్ళడానికి విశాలమైన ఆలోచన లేవు, విశాలమైన మనసుతో ఆలోచించడం లేదు, వేరే వేరే మార్గాలు లేవు, ఒకటే మార్గం ఉంది. అందుకే చూడండి, వేరే మత స్థాపికులు జాగ్రత్త, మతాల్ని స్థాపించిన వారు ఏమన్నా తెలుసా? నన్ను నువ్వు వెంబడిస్తే, నన్ను ఫాలో అయితే నేను నీకు సత్యం ఏంటో, నీకు ఏమై ఉంటుందో చూపిస్తాను. ఏమన్నా వేరే మతాలు
నువ్వు నన్ను వెంబడిస్తే చాటుకోనండి, నువ్వు నన్ను వెంబడిస్తే సత్యం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను అని మతస్థాపకులు అన్నారు. కానీ నా యేసు ఏమన్నాడు తెలుసా? నేనే సత్యమై ఉన్నానన్నా, హల్లెలూయా. నేనే జీవమై ఉన్నాను, నేనే వెలుగై ఉన్నాను. హల్లెలూయా. 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 మీ పక్కన చెప్పండి, నా కొరకు ఇంకా తెరవబడ్డది నా కొరకు కానీ ఇరుకైంది. కానీ ఇరుకైనది. చెప్పండి, నా కొరకు తెరవబడి ఉంది ఇంకా ఇరుకైంది. తెరవబడింది, ఇంకా ఇరుకైనది. ప్రశ్నగా రుజువు కావాలి నీకు, తెరవబడి ఉంది ఇరుకైందని రుజువు కావాలి నీకు. దానికి రుజువు ఏంటంటే నీ కొరకు ఇంకా తెరవబడింది అని చెప్పడం కారణం ఏంటంటే ఈ రోజు ఇంకా తన వాక్యంతో నేను సరి చేయడానికి ఇష్టపడతాను, నేను ఆహ్వానిస్తాను. హల్లెలూయా. ఎలాగంటే నీకేమంటారు? మూడు అర్హతలు ఉండాలి. ఆయన చేత క్షమాపణ పొందాలి, ఆయన రక్తంతో. కాబట్టి క్షమాపణ పొందాలంటే పాపి గ్రహించారు కదా. అవును. ఈరోజు మనకు లేదని నన్ను అంటూ రారా స్టైల్ మళ్ళీ అనిపిస్తుంది ఒక్కోసారి అని చూసి ఎక్కడ పోతున్నారు వీళ్ళు. టైం డిసైడ్ అయిపోతుంది, వీళ్ళకి టైం ఉంది దానికి. హల్లెలూయా. హల్లెలూయా. టైం ఇస్ దేర్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉందని బైబిల్ ప్రసంగిలో రాశారు కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ టైం. జాగ్రత్తలు వినండి. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకోవడానికి విశాలమైన మనసుతో, బ్రాడ్ మైండెడ్ అంటారు. బ్రాడ్ మైండెడ్ అంటే కొన్ని ఉదాహరణ చెప్తాను, వింటారా? చెప్పండి. క్రైస్తవులు ఎందుకు సంకుచితమైన మనస్తత్వం ఉండాలి? ఒక్కటే, యేసే నా గురి. వై? విశాలమైన అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం చెప్తాను. ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా నాలుగు పక్కన క్రాస్ రోడ్ లో, అవునా? అవును. గ్రీన్ లైట్లు ఎన్ని చోట్ల వెలుగుతుంది ఒకసారి? ఒకవేళ 4 చోట్ల కూడా గ్రీన్ లైట్ పెట్టేసారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్ళి, అరే బాబు ఏంటి అన్ని గ్రీన్ లైట్ పెట్టేసావనంటే, విశాలమైన మనస్తత్వం నాదే, అన్ని వెళ్తే తప్పేంటి, ఏ దేవుడైతే ఏంటి. ఎంతమందికి అర్థం అవుతుంది? సర్జన్ తీసుకుందాం, ఆపరేషన్ చేసే డాక్టర్ తీసుకుందాం. వాడు వెళ్ళాడు, డాక్టర్ దాన్ని ఏమంటారు, ఆ సంచి పగిలిపోతేనే చచ్చిపోతాను డాక్టర్, అర్జెంట్ ఆపరేషన్ చేయాలంటాడు. ఆ డాక్టరు విశాలమైన మనస్తత్వం కలిగినాడు, సరే చేస్తానంటాడు. ఆపరేషన్ చేస్తూ పక్క బెడ్లో ఆయన కిడ్నీ అవసరం వచ్చింది, వీడి తీసేసి ఆయన పెట్టాడు అనుకో, కుదురుతుందా? మాట్లాడే కుదురుతుందా? కుదరదు. చెప్పనే కుదురుతుందా? కుదరదు. తర్వాత అంటాడు, ఏమనుకోద్దు, నీకు యాక్చువల్లీ ఇక్కడ ఈ సంచి మాత్రం కట్ చేసి తీయాలి, ఆడికి కిడ్నీ అవసరం నీకు తీసి అడిగి పెట్టేసాను అన్నాడు అనుకో. డాక్టర్ ఇంత విశాలమైన మనసు ఇది అంటవా? కాలుతో కొంతవాడు. హల్లెలూయా. 4 రోడ్లు జంక్షన్ మధ్యన బోర్డు చూసారు, సైన్ బోర్డ్స్ ఉంటుంది. ఇగో కాలేజ్కి వెళ్ళే రూట్ ఇది అని ఉంటుంది, ఉంటుందా లేదా? ఒకవేళ కాలేజ్కి వెళ్ళే వే టు కాలేజ్ అని పెట్టే బదులు ఇటు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని పెట్టాడు అనుకో, ఆలోచించండి. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నాడు అనుకోండి, ఎలా పడుతుంది? విశాలమైన మనస్తత్వం. విశాలం. ప్రపంచం ఎలాంటిది? విశాలం. నా ఇష్టం, ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు నేను ఈ లోకంలో. అక్కడ తోట తీసి పోలీసు తీసేస్తాడు. హల్లెలూయా. 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 పైలట్ విమానంలో ఎంతమంది వెళ్ళారు? ఫ్లైట్ వెళ్ళిన చేయగలుగుతుందా సార్? వెళ్ళారు ఎవరన్నా? ఓ అద్భుతం, దేవుస్తాం. ఇప్పుడు నేను ఫ్లైట్ లో కూర్చున్నాం, పక్కన చేస్తున్నాం. పైలట్
పై నుంచి హైట్ నుంచి వచ్చేస్తున్నాడు ల్యాండింగ్ చేయడానికి రన్వే మీద. Ladies and gentlemen, now we are coming to the destiny. We are about 1500 feet high above the land. We are expected to come on to runway 1, but I have a broad mind. So what I'm going to do now is I'm going to take you into 5th runway అన్నడంతో ఏమవుతుంది వినండి. పైలట్ మీకు తెలియదు కదా చాలా మందికి. పైలట్ అంటే అర్థం ఏంటంటే గ్రౌండ్ నుంచి ఇచ్చే డైరెక్షన్ బట్టి వాడు కదలాలి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. నువ్వు 6 అడుగులు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఈ హైట్ నుంచి ఇలా ఈ యాంగిల్ నుంచి కరెక్ట్ అయి దిగాలంటే ఆ ఎలివేషన్లోనే వాడు దిగాలి. ఎలా పడితే అలాగే వెళ్ళడం కాదు. వెంటన్నారా నాకు అక్కడ దిగాడా లేదు ఈ లేయర్లో దిగుతానంటే నువ్వు కూడా గుండె ఆగిపోతుంది. ఎందుకంటే అది ఏ మాత్రం చిన్న తేడా చేసినా ప్రాణాలు ఎగిరిపోతాయి. బస్సు సడన్ బ్రేక్ వేస్తే మూతి పగిలి హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేసుకున్నాను ఇంటికి వస్తావు. ఫ్లైట్లో అలా ఉండవు. నేను విశాలమైన మనస్సు కలిగిన పైలట్ అన్నాడు అనుకో, విశాలమైన భగవం అంటే దాంట్లోకి వెళ్ళిపోవాలి. అట్లయితే దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, ఇరుకైన ఆ ద్వారం నుండే వెళ్ళు. ఇరుకైన ఆ ద్వారం గుండానే వెళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఇరుకైన ఆ ద్వారం గుండా వెళ్ళు. ఇరుకైన ఆ ద్వారం గుండానే వెళ్ళు. తలుపు ఎప్పుడు తెరవబడి ఉండదు. The door will not be open always. తలుపు మూయబడుతుంది ఒక రోజు. తలుపు ఎక్కువ కాలం ఉండదు తెరిచి. నన్ను అడగండి ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటది? రైట్, నువ్వు అడిగా కాబట్టి నేను చెప్తాను, నాకు చెప్పాలని లేదు యాక్చువల్లీ. హల్లెలూయా హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? వినండి, ఎంతకాలం ఈ తలుపు తెరబడుతుంది పరలోకానికి? ఈ రక్షణ కార్యం ఎంతకాలం ఉంటుంది భూమి మీద? 2 విధాలు ఉంటుంది. ఒకటి, ప్రభుని నీ భూమి మీద జీవించినంత కాలం, జీవించే కాలం గడిచినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన సమయంలో నేను పిలిచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 139:16 అంటాడు, నేను భూమి మీద నా దినములు ప్రారంభించకమునిపై ఆయన గ్రంథంలో నా దినములు ఎన్నో లెక్కించాడు ఆయన. అబ్బో, మీకు అర్థమైందని చెప్పింది. నేను భూమి మీద ఇంకా పుట్టక మునిపే ఆయన గ్రంథంలో నేను ఎన్ని దినములు భూమి మీద ఉన్నారో ఆయన గ్రంథంలో లిఖించున్నాడని బైబిల్ చెప్తుంది. ఆ టైం అయిపోయినప్పుడు నేను ఇంకా ఉంటాను, నేను ఇంకా సస్తాను అని అంటే కుదరదు. రా అంటే వచ్చాడు, నరులారా తిరిగినండి అంటే వాడు వెళ్ళిపోవాల్సిందే. నో మోర్ ఛాన్స్. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఉంది, నువ్వు నీ కాలం ఇంకా ఉంటుండగా భూమి మీద ఆయన చిత్త ప్రకారం ఆయన గ్రంథంలో ఏం రాశాడు నీ గురించి, ఒకవేళ టైం ఇంకా నీ భూమి మీద జీవిస్తున్నప్పుడు అయితే రెండోది హఠాత్తుగా ఆయన దిగి వచ్చేస్తాడు. ఎట్లున్నారా? 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఒక ఆప్షన్ ఏంటి చెప్పండి, ఒక ఆప్షన్ ఏంటి? పిలుస్తాడు, నీ టైం అయిపోయింది రా, లేదా ఆయన వచ్చి నేను వచ్చాను రా వెళ్దాం అంటాడు. నిన్ను తీసుకురామని పంపిస్తాడు, లేదా ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఈ రెండింటిలో ఏది త్వరగా ముందు జరుగుతుందో ఏదైనా కానీ తలుపు మూయబట్టాలి. తలుపు ఎంతకాలం తెరబడి ఉంటుంది చెప్పనియా? భూమి మీద ఉన్నంత కాలం. నో మోర్ ఛాన్స్. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి ఒక మంచి ఆస్తిపరుడు, ధనవంతుడు ఏదో పని మీద ఆ సేవకుడు దైవజనుడు వెళ్ళాడు పని మీద. వెళ్ళినప్పుడు ఆయన చూసి చాలా ప్లీజ్ అయ్యాడు, అంటే చాలా ఇష్టపడ్డాడు ఆ దైవజనుడిని. ఆ దైవజనుడితో స్నేహం ఏర్పడి యేసు ప్రభు చాడడం మొదలుపెట్టాడు. దైవజనుడి దగ్గర రావడం ప్రారంభించాడు. 2-3 రోజులు ఎంత బిజీ ఉన్నా 2-3 రోజులకు ఒకసారి వచ్చి యేసు ప్రభు గురించి వినడం మొదలెట్టాడు. నాకు చెప్పండి, ఇట్స్ సో ఇంట్రెస్టింగ్, ఐ వాంట్ టు నో అబౌట్ జీసస్. యేసు గురించి తెలుసుకోవాలి. ఆ దైవజనుడు కూడా చాలా ఓపికతో ప్రేమతో ఏం చెప్పాడు? దేవుని మాటలో విశ్వాసం పెంపొందింపచేశాడు. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న అడిగేవాడు, ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్ జీసస్ టుడే?
టుడే ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? ప్రతిసారి అడిగేవాడు ఆఖరు తను వెళ్ళిపోయే ముందు. ఎవరికైనా అర్థం ఉన్నాయి మాటలు? అడిగినప్పుడల్లా మేబీ టుమారో, రేపు చూద్దాం. ఏం దాటేశాడు? రేపు చూద్దాం, రేపు చూద్దాం. ఎప్పుడు అడిగినా ఈరోజు యేసు ప్రభువు రక్షణగా అంగీకరించుకుని రెడీ ఉన్నావా అంటే రేపు చూద్దాం, రేపు చూద్దాం. ఇలాగా 5-6 సార్లు వచ్చాడంట. 6వసారి కారు వేసుకుని అక్కడ నుంచి రేపు చూద్దాం అన్నవాడు వెళ్తూ దవిజెండ్ వచ్చి ట్రక్ వచ్చి గుద్దేసి స్పాట్లో చనిపోయాడు. స్పాట్లో చనిపోయాడు. తలుపు మూయబడ్డది. Now no more. He has no salvation. రక్షణ లేదు ఇవ్వడు. ఆ డబ్బు ఏమైనా రక్షించిందా? No chance. He's gone. He's gone. He's gone. నేను చాలా సింపుల్ గాన్ అనగానే నా హృదయం, నా ప్రభు యొక్క హృదయం పగిలిపోయింది. అయ్యో, నేను ఇంత రక్షణ ఆఫర్ ఇచ్చాను, ఫ్రీ ఇచ్చాను. రక్షణ అనేది ఉచితంగా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. అది నువ్వు సంపాదించుకునే కాదు రక్షణ. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నేను రమ్మంటున్నాను. చాలా ప్రసంగాలు నువ్వు వినుంటావు. నువ్వు శుద్ధీకరణ లేకుండా పరలోకానికి వెళ్ళావు కాదు. ఈ రోజు చెప్పండి, ఈ రోజు చూడండి. ఓ హోలీ స్పిరిట్, వాట్ ఇస్ దట్ డిఫరెన్స్? హెబ్రీయులకు రాసిన 4:7 తీయగలరు. నేడు ఆయన స్వరం మీరు విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనబడి. ఏంటది? నేడు, టుడే, టుడే. ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఈ రోజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మేబీ నీ టైం అయిపోయిందేమో మూమెంట్స్ వెళ్ళిపోవడానికి. మేబీ పిలుస్తున్నాడు మిమ్మల్ని, తన కృపలో పిలుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మై గాడ్, పిలుస్తున్నాడు, నేను రమ్మంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఎంతమంది కాదు ఈరోజు వాక్యం నీకు ఆఫర్ ఇచ్చాడు. ఈ మాట విన్నప్పుడు చెప్పకనే చెప్పింది బైబిల్. ఏమని చెప్పింది? నీ హృదయం, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకొనబడి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆత్మై ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను సరే, తర్వాత నో మోర్. డోర్ ఇస్ క్లోజ్డ్, డోర్ ఇస్ క్లోజ్డ్. తలుపు మూయబడ్డది. అది మూయబడుతుంటే నీ పరిస్థితి సరి చేస్తుంది. ఇంకా ఆపే, నీ డ్రామా పక్క వాళ్ళ దగ్గర నీ డ్రామాలు వేయచ్చు. బట్ హీ నోస్ యూ. ఆయన తెలుసు నువ్వేంటో, నువ్వేంటో తెలుసు కాబట్టి ఈరోజు అంత కఠినంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం కూడా సోదరి షార్మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఆ మాట ఎంత భయంకర మాట. యెషయా 33:11 అంటాడు, తీయగలేదు. దుర్మార్గులు మరణించుట నాకు సంతోషకరమైనది కాదంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నా మాటని విసర్జించిన వారు, నా మాటని చులకని చూసిన వారు. చులకని చూడడానికి మార్పు లేదు. అలా చెప్తారులే అని మార్గంలో ఉంటారు. చూసారు మూర్ఖులు, దేవుడు చూసిన వాళ్ళు, దే ఆర్ వికెట్ పీపుల్, దుష్టులు వారు. నువ్వు పేరు వచ్చావు కదా, నీకు మెంబర్షిప్ ఉంది, బట్ స్టిల్ యు ఆర్ ఎ వికెట్ ఫెలో ఇన్ ద సైట్ ఆఫ్ క్రైస్ట్. ఈ ఉదయకాలం నీ మాటలు ఆలోచించిన ప్రభు పెట్టి నేను కోరుతున్నాను. ఆ ద్వారం ఎవరు? మూడోది చెప్పండి, ఆ ద్వారం యేసు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చెప్పండి, ద డోర్ ఈస్ జీసస్. యేసు ద్వారా తప్ప ఏ విధంగా నీ డబ్బు, నీ ఆస్తి, నీ అందము, నీ బాను, ఏమన్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు కాంట్ గో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ దశమ భాగాలు, నీ కానుకలు, నీ పరిచర్య, నథింగ్ ఈస్ గోయింగ్ టు టేక్ యు, ఓన్లీ జీసస్. ప్రభు అంటాడు, ఎలా ఉన్నవాళ్ళ నా దగ్గర రా, నువ్వు ఎలా ఉన్నవాళ్ళని నా దగ్గర రా. నేను ఈ లోకానికి వచ్చింది విరిగిపోయి పాడైపోయి చెదిరిపోయిందని తిరిగి కట్టడానికే నేను వచ్చాను. నీ జీవితం తిరిగి కడతాను, నేను సరి చేస్తాను, నా స్వార్థంలో నేను మారుస్తాను. ఆ కారణం చేత నా ప్రాణం నీ కొత్త శిలువలో పెట్టాను. ప్రభు
రెండు గాయపడిన చేతులు చాపి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తాను. నా బిడ్డ వస్తావా? నా కొరకు జీవిస్తావా? నా మాటలో పడతావా? నీ కొరకు నేను త్యాగం చేశాను, నా రక్తం చిందించాను. ఆ రక్తం ద్వారా నేను కడగాలనుకున్నాను, నా వాపు ద్వారా నేను బాగు చేయాలనుకున్నాను, సరి చేయాలనుకున్నాను. ఈ రోజు పాలైపోతుంది, రేపు నీకు కాదు. టుమారో ఇట్స్ నాట్ యువర్స్. ఇదే తీసుకుంటే మంచి నిర్ణయం ఈ రోజు నువ్వు తీసుకో. డోంట్ ట్రై టు ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడడానికి ప్రయత్నించక, దేవునితో ఆడడానికి ప్రయత్నించక, నువ్వు ఎంత, నీ జ్ఞానం అంతా, నీ శక్తి అంతా, నీ ఊపిరి ఎంత, హౌ డేర్ యు ప్లే విత్ గాడ్. నీకు ఎంత గుండెలు ఉన్నాయి దేవునితో ఆటలాడడానికి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టాప్ ప్లేయింగ్ విత్ గాడ్. ఈ రోజు ఆహ్వానం నాలుగోది, అందరి కోసం తలుపు తెరవబడ్డది. పక్షపాతం లేదానికి అందరినీ ఈరోజు పిలుస్తున్నాడు. నా బిడ్డ రా, నరకలకి వెళ్ళక. ఆనాడు నోవా ఓడలో కూడా అందరినీ ఆహ్వానించాడు, కానీ వెళ్ళిన వారు ఎంతమంది? 8 మంది మాత్రమే. అదే చాలు నిదర్శన. ఎంతమంది పరలోకంలోకి వెళ్తారు? ఓ ఎక్కబడిపోతుంది. ఏమి ఎక్కబడుతుంది? నీ టాప్ ఎగిసిపోతుంది ముందు. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? సింపుల్. క్షమాపణ ఉండాలి క్రీస్తు ద్వారా, ఆయన రక్తంలో కడగబడాలి, వాక్యం చేత నీ జీవితం మారాలి. అదే రక్షణ అంటే. అర్థం ఏంటో తెలుసా? నీ ప్రాణ, ఆత్మ, శరీరంలో మార్పు ఉండాలి. There should be change in your body, soul and spirit. అటువారి పరలోకంలో ప్రవేశిస్తారు. లేని ఎడల రోధిస్తారు. ప్రవక్తను చూస్తారు పరలోకంలో, పరిశుద్ధం చూస్తారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని చూస్తారు. నీ ఎదుట తప్పని వేస్తాడు ఆయన. ఆయన వేస్తాడు, యజమానుడు ఆయన. వేస్తాడంటే పళ్ళు పట్టపటా కొరకు రోధించిన ప్రయోజనం లేదు. ఇట్స్ ఓవర్, టైమ్ ఇస్ ఓవర్. ఈ రోజు ఎందుకు ప్రభుని పాదాలు పడుతున్న ప్రభు, కొన్ని పాదాలు దగ్గరికి వస్తున్నాను. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్. ఎంతమందికి అర్థం అవుతుంది ఈరోజు వాక్యం? ఈ రోజు ప్రభుని మిస్ చేస్తే ఏమో రేపు నువ్వు ఉంటావో రేపు నువ్వు కావచ్చు. నో గ్యారంటీ, నో గ్యారంటీ. నువ్వు ఏదో అనుకున్నా, ఏదో బిల్డప్ ఉంది, నేను ఉంటాను. నో. ప్రభు అనుకుంటే ఒక క్షణం నేను లేకేస్తాను. బహుశా నీ సమయం అయిపోయిందేమో నాకు తెలియదు. అందుకే ఈరోజు ఈ వాక్యం ఇచ్చాను. ఇదే మంచి రోజు, ఇదే యెహోవా ఏర్పాటు చేసింది. జక్కయ్య ఇంటికి ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. కుడి పక్కన దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యంలో వచ్చిన జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు తెలుసా, నేడే నువ్వు నాతో పరదేశంలో, నేడే. ఆయన రేపు అనేది లేదు, ఈ రోజే అడగొస్తున్నా ప్రతి ఒక్కరు. ప్రభు దేవతలో ఉంచుతావా? నువ్వు